స్టార్ట్. ఓకే, వెల్కమ్ టు అదే ఆడిట్ క్లాసెస్. మీకు తెలుసు కదా, ఆడిట్ కొత్త క్లాసెస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు మనం SA 800 సిరీస్ చూడబోతున్నాం. సో సేమ్ మనకు అరగంట నుంచి చాలు, అరగంట చాలు, మనకు చాలా ఎక్కువ. ఎందుకు అరగంట నుంచి మనం ఇలాంటివన్నీ ఎక్కువసేపు టైం వేస్ట్ చేయకూడదు. మీకు తెలుసు కదా, ఆడిట్ క్లాసెస్ కావాలంటే దేవాంశ్ ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో అన్ని రకాల సబ్జెక్ట్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. సిఏ ఫైనల్ అయితే 5 సబ్జెక్ట్స్ కి 5 సబ్జెక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సిఎంఏ ఫైనల్ కూడా అన్ని సబ్జెక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకేనా, SPM BV కాస్ట్ ఆడిట్ తప్ప. ఓకే, సిఎం ఎంటర్ అన్ని క్లాసెస్ ఉన్నాయి. ఎవరికైనా కావాలన్నా కూడా మీకు కొంచెం సజెస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చాలు ఎక్కువసార్లు చెప్పినా మీరు ఇప్పుడు వీడియో స్కిప్ చేస్తారు. అయినో మనం స్టాండర్డ్ లోకి వెళ్ళిపోదాం. SA 800 సిరీస్. ఓకేనా, మూడు స్టాండర్డ్స్ ఉన్నాయి SA 800 సిరీస్ లో. 3 చేసేద్దాం. స్టాండర్డ్ 10 నిమిషాలు చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఓకే, సో ఫస్ట్ SA 800 ఏంటి? SA 800 చూద్దాం. స్పెషల్ కన్సిడరేషన్స్ అంట. దేని గురించి అంట? ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్డ్ యాజ్ పర్ స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అంట. ఫ్రేమ్వర్క్ జనరల్ గా 2 రకాలు: జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్, స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్. జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అంటే అందరి యూజర్స్ కోసం అర్థమయ్యే విధంగా తయారు చేసే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని మనం ఏమంటాం? జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అంటాం. అలా కాకుండా ఎవడో ఒక్కడి కోసమని వాడి కోసం స్పెషల్ గా ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసి అలా అకౌంట్స్ అనేవి ప్రజెంట్ చేస్తే దాన్ని స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అంటాం. ఓకేనా, సో మనం ఇప్పుడు మాట్లాడబోతుంది స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ కి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేసేటప్పుడు అలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఆడిట్ చేస్తున్న నీలాంటి ఆడిటర్ చేయవలసిన పనులేంటి, బాధ్యతలు ఏంటి అనేది ఇక్కడ మనం మాట్లాడుకోతున్నాం. ఓకే, సో 100 to 700 సిరీస్ అప్లై టు ద ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. This standard deals with special consideration in application of those standards on auditing to audit of financial statements prepared as per special purpose framework. అక్కడ ఏం చెప్తున్నాడు? ఈ పర్టికులర్ స్టాండర్డ్ సిరీస్ లో 800 సిరీస్ లో మనం మాట్లాడేవన్నీ స్పెషల్ గా ఒక పర్టికులర్ పర్పస్ కోసమో ఒక పర్టికులర్ యూజర్ కోసమో డైరెక్ట్ చేస్తూ మనం గనక తయారు చేస్తే అలాంటి వాటిని ఆడిట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది మనం మాట్లాడుతాం. ఓకే, స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్, జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ వేరు వేరే అంటే అది మాకు తెలుసు. ఫ్రేమ్వర్క్ డిజైన్ టు మీట్ ద కామన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ నీడ్స్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ యూజర్స్. అందరి కోసం తయారు చేసేది ఏంటని చెప్పాను, జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్. మరి పర్టికులర్ గా ఎవడో ఒకడికే కావాల్సినట్టుగా వాడికి కావాల్సిన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తయారు చేస్తే అలాంటి ఇన్ఫర్మేషన్ తయారు చేసిన ఫ్రేమ్వర్క్ ఏమంటాం మనం? స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్. ఎగ్జాంపుల్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడో క్రెడిటార్, ఆబ్వియస్లీ క్రెడిటార్ భయం ఏంటి? క్యాష్ సఫిషియెంట్ గా ఉందా లేదా అనేదే కదా భయం. అవునా కదా, చెప్పండి. సో క్రెడిటార్ క్రెడిటార్ కి సంబంధించిన ఏదో ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఏం తయారు చేస్తాం? క్యాష్ రిసీట్స్ అండ్ డిస్బర్స్మెంట్స్ అకౌంటింగ్ ఫాలో అయ్యాం. అంటే కేవలం అన్ని కూడా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లాగా సింపుల్ గా చెప్పాలంటే క్యాష్ అకౌంటింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా తయారు చేసాం అకౌంట్స్. దేనికోసం తయారు చేసామంట? క్రెడిటర్స్ కి క్లియర్ గా క్యాష్ ఫ్లోస్ అర్థం కావడానికి, క్లియర్ గా క్రెడిటర్స్ కి క్యాష్ ఫ్లోస్ విషయంలో క్లారిటీ ఉండడానికి మనం క్లియర్ గా వాళ్ళ కోసమని స్పెషల్ గా తయారు చేసామంటే ఇలాంటి అకౌంట్స్. ఓకేనా, ఇలాంటి అకౌంట్స్ కూడా ఆడిట్ చేయించాలి. ఎందుకు చెప్పండి? లేకపోతే క్రెడిటర్స్ ఎందుకు నమ్ముతారు అది నిజమా ఇన్ఫర్మేషన్ కాదా అని? అవునా కాదా? అలాగే ఎవరో రెగ్యులేటర్ ఉన్నారు. రెగ్యులేటర్ అంటే ఇప్పుడు ఒక అథారిటీ, ఎవరో ఒక బాడీ ఉంది. ఆ బాడీ ఏమో మీకు ఇప్పుడు బ్యాంకింగ్ వాళ్ళకి బ్యాంకింగ్ అథారిటీ ఉంది. ఆర్బీఐ చెప్పింది, ఇదిగో మీరు ఇలా తయారు చేయాలి, ఫ్రేమ్వర్క్ అంతా ఇలా ఉంటది, ఇలా అకౌంట్స్ అన్ని తయారు చేయాలని చెప్పారు. వాళ్ళకి కావాల్సినట్టుగా తయారు చేసి మనం మొత్తం అకౌంట్స్ అనేవి ప్రజెంట్ చేయాలా లేదా చెప్పండి? ప్రజెంట్ చేయాలి. ఆబ్వియస్లీ బ్యాంకింగ్స్ కి నార్మల్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం తయారు చేయాలి. మీరు ఏం చేయాలి? స్పెషల్ గా ఒక వాళ్ళకి వేరే ఫ్రేమ్వర్క్ ఉంది, అలా వాళ్ళ ప్రకారం తయారు చేయాలి. సో వాళ్ళ ప్రకారం వాళ్ళకి కావాల్సినట్టుగా తయారు చేసేటప్పుడు అలాంటి ఆడిట్ చేసేటప్పుడు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని ఇక్కడ మనం మాట్లాడుతాం. అలాగే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ సచ్ as లోన్ అగ్రిమెంట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ గ్రాంట్స్. ఏదో గ్రాంట్ వచ్చింది లేదా లోన్ వచ్చింది, ఇలాంటి వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు గ్రాంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా కొన్ని కోరుకుంటారు, మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విషయంలో ఇలా కావాలి అలా కావాలని. సో అలాంటివన్నీ వాళ్ళు అడిగినట్టుగా మనం ఏం చేయాలి? తీసుకెళ్లి ప్రజెంట్ చేయాలి. అలాంటి వాటిని కూడా మనం స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అని అనొచ్చు. ఓకే, సో ఇలాంటి ఆడిట్లు చేసేటప్పుడు నువ్వు ప్లానింగ్ పర్ఫార్మెన్స్ ఎలా చేసుకోవాలి చూడు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్డ్ యాజ్ పర్ స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ మే బి ద ఓన్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఎంటిటీ ప్రిపేర్స్. కొన్నిసార్లు స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ మాత్రమే ఓన్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు అంట. బ్యాంక్స్ మనం మాట్లాడుకున్నామా లేదా చెప్పండి? సో బ్యాంక్స్ కి పర్టికులర్ గా ఇలాగే తయారు చేయాలని ఉంటుంది. మీరు అలాంటి షెడ్యూల్సే ఫాలో అవ్వాలి. ఓకేనా, బ్యాంక్ కి రెవెన్యూ అకౌంట్, ఇప్పుడు ఇన్సూరెన్స్ కి ఇన్సూరెన్స్ కంపెనీస్ అని రెవెన్యూ అకౌంట్ వేయాలి అని ఉంటుంది. మీరు ఏం చేయాల్సి వచ్చినట్టుగా రెవెన్యూ అకౌంట్ వేయాల్సింది, మీకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. సో కొన్నిసార్లు అవి మాత్రమే తయారు చేయాల్సిన అవసరం ఉండొచ్చు. In such case, those financial statements may be used by users other than those for whom the financial reporting framework is designed. సో స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ కొన్నిసార్లు జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ కూడా ఉంటే నార్మల్ యూజర్స్ అందరూ జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ చదువుకుంటారు, పెద్ద బాధ ఉండదు. కానీ ఉన్నదే ఒక స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అనుకోండి, మీరు తయారు చేసేదే అది ఒక్కటే అనుకోండి, అప్పుడే బాధ అంతా ఏర్పడుతుంది. ఎందుకు? ఇప్పుడు మిగతా యూజర్స్ ఈ యూజర్స్ అందరూ ఇదే వాడతారు. అలాంటప్పుడు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
While planning and performing the audit, auditor should consider the following factors. ఆ following factors ఏంటో చూద్దాం. To obtain understanding of entity's application of accounting policies. సో ఎంటిటీ ఏ అకౌంటింగ్ పాలసీస్ అప్లై చేస్తుంది, ఎలా వాడుతుంది, ఏంటి అనేది పూర్తిగా అర్థం చేసుకోవాలి. Auditor shall understand any significant interpretations of the contract that management made in preparation of those financial statements. ఈ ఎంటిటీ తాలూకు అకౌంటింగ్ పాలసీస్ అన్నిటి విషయంలో మీకు క్లారిటీ రావాలంటే మేనేజ్మెంట్ ఎంటర్ అయిన మేజర్ కాంట్రాక్ట్, సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి కాంట్రాక్ట్స్ అన్ని తీసుకొచ్చి దానికి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్స్ అన్ని మీరు తీసుకోవాలి. ఇంటర్ప్రిటేషన్స్ అంటే దాన్ని క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాలి, దాన్ని క్లియర్ గా స్టడీ చేయాలి. Compliance of all standards relevant to audit. Auditor may judge to depart from relevant requirement in standard by performing alternative audit procedures. కొన్నిసార్లు ఆడిట్ ప్రొసీజర్స్ కి సంబంధించి మనం ఒక పర్టికులర్ ఆడిట్ ప్రొసీజర్ వెళ్తే ఇన్ఫర్మేషన్ దొరకదని అనిపించినప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఆల్టర్నేటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ వాడొచ్చు. ఇప్పుడు మీకు ఆడిట్ ఎవిడెన్స్ సేకరించడానికి రకరకాల విధానాలు ఉంటాయి. ఇన్స్పెక్షన్, అబ్జర్వేషన్, లేకపోతే ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్, ఇలాంటివి. ఒకటి కాకపోతే ఇంకో దానికి వెళ్తారా, అదే చెప్తారు ఇప్పుడు. అప్లికేషన్ ఆఫ్ సమ్ ఎస్ఏస్ ఇన్ ఆడిట్ ఆఫ్ స్పెషల్ పర్పస్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మే రిక్వైర్ స్పెషల్ కన్సిడరేషన్. కొన్నిసార్లు కొన్ని ఎస్ఏస్ అప్లై చేసేటప్పుడు కొంచెం స్పెషల్ గా కేర్ తీసుకోవాలంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎస్ఏ 320 ఏంటి, మెటీరియాలిటీ అన్న. సో అలాంటి స్టాండర్డ్స్ అప్లై చేసేటప్పుడు జడ్జ్మెంట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ ఇంటెండెడ్ యూజర్స్. ఎందుకు స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అంటే ఎవరో పర్టికులర్ గా ఒక మనిషి కోసం తయారు చేస్తామో లేదా చెప్పండి. అప్పుడు మెటీరియాలిటీ కాన్సెప్ట్ కూడా ఆ మనిషికి ఏది మెటీరియల్ అని ఆలోచించుకుని నువ్వు తయారు చేయాలి. ఇప్పుడు అందరి కోసం తయారు చేసేటప్పుడు మెటీరియాలిటీ లెవెల్స్ వేరేలాగా ఉంటాయి. పర్టికులర్ గా ఒక పర్టికులర్ బ్యాచ్ కోసం తయారు చేస్తున్నాం అంటే ఇలాంటివన్నీ ఇప్పుడు ఆ బ్యాచ్ కి కావాల్సినట్టుగా వాళ్ళ మెటీరియాలిటీ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. In case of special purpose financial statements, management may agree with intended users on a threshold below which misstatements identified will not be corrected. అంటే అది చెప్పేసినట్టు ముందే మేనేజ్మెంట్ ముందుగానే ఇంటెండెడ్ యూజర్స్ తో కలిసి కూర్చొని డిసైడ్ చేసుకోవచ్చు అండి. ఏమని డిసైడ్ చేసుకోవచ్చు అంట, ఇదిగో ఈ పలానా మిస్టేట్మెంట్ ఒకవేళ 1 lakh కన్నా తక్కువ ఉంటే అది రిపోర్ట్ చేయరు, అది కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు కూడా ఓకే కదా అంటే వాళ్ళు ఓకే అంటే మీ ఇద్దరికి ఓకే అంటే నాకేం పోయింది కదా గుడ్. కాకపోతే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆడిటర్ గా నిన్ను నమ్ముకొని చాలా మంది ఉంటారు లేదా చెప్పండి. ఓన్లీ స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్కే అందరూ వాడే ఫ్రేమ్వర్క్ కూడా అవ్వచ్చు అని చెప్పాను కదా. అలాంటప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారేమో, కానీ ఆ మాత్రం దానికి నువ్వు ఎలా పడితే అలా చేయకూడదు. దిస్ డస్ నాట్ రిలీవ్ ద ఆడిటర్ ఫ్రమ్ రిక్వైర్మెంట్ టు డిటర్మైన్ ద మెటీరియల్ యాజ్ పర్ 320. సో SA 320 మీరు కరెక్ట్ గా ఫాలో అవుతూ దానికి పాటించాల్సినవన్నీ పాటించాలి. అర్థమైందా? నెక్స్ట్ ఆడిటర్స్ రిపోర్ట్. మరి స్పెషల్ పర్పస్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అన్ని ఆడిట్ చేశాక ఆడిటర్ రిపోర్ట్ ఏమేమి ఉండాలి చూడండి. ఆడిట్ రిపోర్ట్ లో క్లియర్ గా పర్పస్ ఏంటి, ఎవరి కోసం తయారు చేసాం, ఇవన్నీ ఇంటెండెడ్ యూజర్స్ ఎవరు క్లియర్ గా చెప్పాలంట. Management, if management has a choice of financial reporting frameworks in the preparation of such financial statements, make reference to management responsibility that applicable financial reporting framework is absent. ఇప్పుడు మేనేజ్మెంట్ కి రకరకాల ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంది యాక్సెప్టబుల్ కాదా అనేది మీరు క్లియర్ గా ఆడిట్ రిపోర్ట్ లో చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రేమ్వర్క్ అంటే ఆబ్వియస్లీ అల్టిమేట్ గా యాక్సెప్టబుల్ ఫ్రేమ్వర్కే వాడాలి ఎవడైనా, మరి ఎలా పడితే అలా ఉండకూడదు కదా. సో యాక్సెప్టబుల్ దే వాడారా లేదా అనేది మీరు మీ రిపోర్ట్ లో ఒకసారి తెలియజేయాలి. అలర్టింగ్ ద రీడర్స్ అండ్ రిస్ట్రిక్షన్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యూస్. ఆబ్వియస్లీ రీడర్స్ అంటే ఎవరైతే ఈ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ యూస్ చేస్తారో వాళ్ళు. సో స్పెషల్ పర్పస్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మే బి యూస్డ్ ఫర్ అదర్ పర్పసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ రెగ్యులేటర్ మే రిక్వైర్ సర్టెన్ ఎంటిటీస్ టు ప్లేస్ స్పెషల్ పర్పస్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆన్ పబ్లిక్ రికార్డ్. కొన్నిసార్లు ఆర్బీఐ చెప్పింది అనుకోండి, బ్యాంకింగ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్, బ్యాంక్స్ కి సంబంధించిన ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అన్ని పబ్లిక్ రికార్డ్ లో డిస్ప్లే చేయండి, వాళ్ళ వెబ్సైట్ లో ప్రెజెంట్ చేయండి అని చెప్పింది. టు అవాయిడ్ మిస్అండర్స్టాండింగ్స్, ఆడిటర్ షల్ అలర్ట్ ద యూజర్స్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ యాజ్ పర్. అంటే అప్పుడు జనాలకు క్లియర్ గా అర్థమయ్యేలాగా మీరు చెప్పాలి. ఏమని చెప్పాలి, ఇదిగో ఇవి తయారు చేసిన వీళ్ళ ఫ్రేమ్వర్క్ ప్రకారం, మీరు అనుకుంటున్న ఫ్రేమ్వర్క్ ప్రకారం కాదు. ఎందుకంటే మీరు చెప్పలేదు అనుకోండి, మీరు అనవసరంగా మిస్ఇన్ఫర్మేషన్ రావచ్చేమో, మీరు అనవసరంగా మిస్లీడ్ అయ్యి అనవసరంగా మీరు దేనికి పడితే దానికి వాడేశారు అనుకోండి ఈ ఫైనాన్స్ స్టేట్మెంట్స్, తప్పుడు డెసిషన్స్ తీసుకుంటే రేపు పొద్దున మమ్మల్ని అనకూడదు కదా. అందుకనే ముందే మీరు చెప్పేసి auditor may indicate that auditor's report is intended only for specific users. This may be achieved by restricting the distribution or use of audits. కొన్నిసార్లు ఆడిటర్ క్లియర్ రాసేసాడు, ఇదిగో ఈ పలానా ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఓన్లీ క్రెడిటర్స్ కోసమే తయారు చేస్తాం, వాళ్ళు కాకుండా ఇంకెవరు వాడినా మాకు సంబంధం లేదు అని కూడా క్లియర్ గా రెస్ట్రిక్షన్ అనేది ప్లేస్ చేసుకోవాలనుకుంటే ప్లేస్ చేసుకోవచ్చు. అర్థమైందా లేదా చెప్పండి, పనికి మనం స్టాండర్డ్ ఎస్ఏ. ఓకే, నెక్స్ట్ ఎస్ఏ 805. ఇప్పుడు ఇందాక ఏం చేసాం, స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడడం. అంటే పర్టికులర్ గా ఎవరో ఒకరి గురించే తయారు చేస్తారా అని చెప్పి క్లియర్ గా మనం మాట్లాడాం, అవునా? సారీ ఫ్రెండ్స్, కొంచెం సైడ్కి వెళ్తాను ఫేస్. స్పెషల్ పర్పస్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడాం మనం, అవునా? ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటి, స్పెషల్ కన్సిడరేషన్స్, ఆడిట్ ఆఫ్ సింగిల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ స్పెసిఫిక్ ఎలిమెంట్స్, అకౌంట్స్ ఆర్ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అంటే పర్టికులర్ గా ఏదైనా ఒక బ్యాలెన్స్ ఒక్కటే ఆడిట్ చేయడం నువ్వు వచ్చావు, డేటాస్ ఒకటి మరి చెక్ చేయడానికి వచ్చారు, ఇంటాంజిబుల్ అసెట్స్ చెక్ చేయడానికి వచ్చారు, ఇన్వెంటరీ ఒకటి చెక్ చేయడానికి వచ్చారు. ఇలాంటి వాటి గురించి మీరు తయారు చేసేటప్పుడు మీరు పాటించాల్సిన పద్ధతులు ఏంటనేది ఇక్కడ మనం మాట్లాడుతాం.
సేమ్ మళ్ళీ అదే చెప్తున్నాడు, సేమ్ ఇంట్రడక్షన్ 100 to 700 మొత్తం ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఎ హోల్ కోసం మనం మాట్లాడతాం. దిస్ స్టాండర్డ్ డీల్స్ విత్ స్పెషల్ కన్సిడరేషన్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ దోస్ అసెస్ టు ఆడిట్ ఆఫ్ సింగిల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆర్ స్పెసిఫిక్ ఎలిమెంట్ అకౌంట్ ఐటమ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే పర్టికులర్ గా ఏదో ఒక పర్టికులర్ ఐటమ్ గురించి మనం ఇక్కడ ఆడిట్ చేయడానికి వచ్చాం. దీస్ మే బి ప్రిపేర్డ్ యాజ్ పర్ జనరల్ ఆర్ స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్. అందులో మళ్ళీ ఫ్రేమ్వర్క్ జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ ప్రకారం అయితే ఒకలాగా ఉంటుంది, మళ్ళీ స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ మనం చెప్పలేం కదా. సో స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ కోసం అయితే మళ్ళీ 800 కూడా చెక్ చేసుకోవాలంట. ఇప్పుడు ఇందాకలే చదివాం కదా 800 దాని గురించే కదా వచ్చింది. సింగిల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అంటే గ్రూప్ ఆఫ్ 5 స్టేట్మెంట్స్ అయినా కదా చెప్పండి. ఏంటో చెప్పండి. P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, నోట్స్ టు అకౌంట్స్, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. ఈ 5 కలిపితే కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మనం అంట ఓన్లీ ఒక సింగిల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చెక్ చేయడానికి వచ్చామంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఒకటే మనకు తయారు చేయమంటారు. అదొకటి ఏంటి, సింగిల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో అలాంటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అన్ని మీరే తయారు చేస్తే మీరు ఎలా చేయాలో అవన్నీ మామూలు స్టాండర్డ్స్ చెప్పేసారు. మీరు ఓన్లీ ఏదో ఒకటే తయారు చేయడానికి వచ్చారు. అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదా చెప్పండి. స్పెసిఫిక్ ఎలిమెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే అర్థమైంది మీకు, సింగిల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే అర్థమైంది. మరి స్పెసిఫిక్ ఎలిమెంట్ అకౌంట్ ఐటమ్ అంటే ఏంటి సార్? ఏం లేదు, ట్రేడ్ రిసీవబుల్ చెక్ చేయడానికి వచ్చాం, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి వచ్చాం, డౌట్ఫుల్ డెట్స్ ప్రొవిజన్ ఎంత పెట్టారు కరెక్ట్ గా సరిపోయిందో లేదో చెక్ చేయడానికి వచ్చాం, ఇన్వెంటరీ బ్యాలెన్సెస్, ఇంటాంజిబుల్ అసెట్స్ చెక్ చేయడానికి వచ్చాం, ఎక్స్టర్నల్లీ మేనేజ్డ్ అసెట్స్ అండ్ ఇన్కమ్ ఆఫ్ ప్రైవేట్ పెన్షన్ ప్లాన్స్. మీరు ఏమైనా పెన్షన్ ప్లాన్స్ ఉన్నాయనుకోండి మీ కంపెనీలో, అలాంటి వాటి గురించి చెక్ చేయడానికి వచ్చాం. ఓకేనా. టాంజిబుల్ అసెట్స్, ఎక్స్టర్నల్లీ మేనేజ్డ్ అసెట్స్ అని ఎందుకన్నాడు, మీ పెన్షన్ ప్లాన్ కి సంబంధించి మీ ఎంప్లాయీస్ సంబంధించిన డబ్బులన్నీ మీరు కట్ చేసి మీరు తీసుకెళ్లి ఎక్కడ ప్లాన్ అసెట్స్ లో పెడతారు. మీరు చదువుకొని ఉంటారు 2 AS 19 ఎంప్లాయీ బెనిఫిట్స్ లో. సో అందులో మీరు క్లియర్ గా తీసుకుని ఒక ప్లాన్ అసెట్స్ లో పెడతారు. ఆ అసెట్స్ అన్ని ఎలాగ మేనేజ్ చేస్తాం, బయట నుంచి మేనేజ్ చేస్తాం. మనం వెళ్ళి ఇప్పుడు దాంట్లో కాన్సన్ట్రేట్ చేయలేం కదా. సో అవన్నీ కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటున్నారా లేదా అలాంటివన్నీ చూడండి. టాంజిబుల్ అసెట్స్ ఒకటే చెక్ చేయడానికి వచ్చాను, లేదా రిలీజ్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ చేయడానికి వచ్చాను, ఇలా పర్టికులర్ గా ఏదో ఒక పర్టికులర్ ఐటమ్ గురించి వచ్చాను, లేదా ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఒక పార్ట్ గురించే నేను చెక్ చేయడానికి వచ్చాను అనుకోండి. అలాంటి వాళ్ళు మనం ఏమంటాం, ఈ చాప్టర్ లో 805 లో తోస్తాం. ఇలాంటివి మీరు యాక్సెప్ట్ చేసే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. ఆడిటర్ ఆబ్వియస్లీ అన్ని అసెస్ పాటించాలి. ఈవెన్ ఇఫ్ ద ఆడిటర్ ఇస్ ఆల్సో ఎంగేజ్ టు ఆడిట్, auditor shall comply with all essays relevant to audit, even if auditor is also engaged to audit complete set of financial statements. అంటే క్లియర్ గా చెప్తున్నాడు, మళ్ళీ అన్ని అసెస్ మీరు చూసుకోవాల్సింది. మీరు ఒక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేసినా కూడా మీరు ఏం చేయాలంట, అన్ని చెక్ చేసుకోవాలంట. ఇఫ్ ఆడిటర్ నాట్ ఎంగేజ్ టు ఆడిట్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఆడిటర్ షల్ డిటర్మైన్ వెదర్ సచ్ ఎంగేజ్మెంట్ యాజ్ పర్ ఎస్ఎస్ ఇస్ ప్రాక్టికబుల్. అసలు ప్రాక్టికబుల్ అయినా కాదా అనేది ముందుగానే మీరు చెక్ చేసుకోవాలంటే. ఎందుకంటే ఏదో ఒక క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఒకటే మిమ్మల్ని చేయమంటున్నారు, మిగతాదంతా వేరే వాళ్ళు చేస్తారంట. అసలు ఇలాంటివన్నీ యాక్సెప్టబుల్ కాదు. ఇట్ మే నాట్ బి ప్రాక్టికబుల్ బికాస్ కొన్నిసార్లు మనం పూర్తిగా అండర్స్టాండింగ్ తెచ్చుకోలేం. ఏదో ఒకటే నాకు తయారు చేయమంటున్నారు, అవునా. సో ఆడిటర్ often does not have same understanding of the entity and its environment, including internal control, as an auditor who also audits the complete set of financial. ఇప్పుడు కంప్లీట్ సెట్ నేనే ఆడిట్ చేస్తే నాకు ఒక క్లారిటీ ఉంటుంది. కానీ ఏదో ఒక్క ఐటమో ఏదో ఒక్క పర్టికులర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నాకు చేయమంటే నేను అక్కడికి వెళ్ళి అర్థం చేసుకోవాలని ముందు చూసుకోవాలి. ఇప్పుడు నేను క్లియర్ గా అర్థం చేసుకోగలను, నాకు అది ప్రాక్టికబుల్ అని అనిపించినప్పుడే మీరు అలాంటివి యాక్సెప్ట్ చేయండి, లేకపోతే యాక్సెప్ట్ చేయకండి. అసలు మీరు ప్రాక్టికల్ గా అసలు కాదు సార్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఒకటే ఎలా చేస్తాను సార్, మిగతావన్నీ నాకు క్లియర్ గా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను చేయగలను సార్ అని అనిపిస్తే మీరు యాక్సెప్ట్ చేయొద్దు అలాంటి ఆడిట్స్. అదే చెప్తాను. ఆడిటర్ మే నీడ్ ఫర్దర్ ఎవిడెన్స్ టు కొరాబరేట్ ఆడిట్ ఎవిడెన్స్ అక్వైర్డ్ ఫ్రమ్ అకౌంటింగ్ రికార్డ్స్. నువ్వు ఫర్దర్ గా ఎవిడెన్స్ కూడా తీసుకోవచ్చు. ఇఫ్ ఆడిటర్ కన్క్లూడ్స్ దట్ సచ్ ఎంగేజ్మెంట్ మే నాట్ బి ప్రాక్టికబుల్, అప్పుడు ఏం చేయాలంటే ఆడిటర్ మేనేజ్మెంట్ తో డిస్కస్ చేసి వెదర్ అనదర్ టైప్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇంకెలా అయినా అయితే మాకు పర్లేదు సార్, ఇది మాత్రం అవ్వదు సార్ అని అంటే ముందు క్లియర్ గా డిస్కస్ చేసి వాళ్ళకి చెప్పు ఆ విషయాన్ని. అర్థమైందా? When auditing single financial statement or specific element, auditor may use audit evidence obtained as a part of audit of complete set of financial statements. ఒక పర్టికులర్ ఫైనాన్స్ స్టేట్మెంట్ ఒక పర్టికులర్ ఎలిమెంట్ మీరు చెక్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఆడిటర్ ఏం చేస్తారు చెప్పండి, ఆడిట్ ఎవిడెన్సెస్ ని గ్యాదర్ చేసుకుని దాన్ని బట్టి వాడు ఆడిట్. Materiality determined for single financial statement or specific element may be lower than the materiality determined for complete set of financial statements. Obviously మీరు ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఒక్కటే చెక్ చేసేటప్పుడు, లేదా ఒక పర్టికులర్ డేటాస్ బ్యాలెన్స్ మాత్రమే చెక్ చేసేటప్పుడు మెటీరియాలిటీ లెవెల్ వేరేగా ఉండొచ్చు. మీరు ఫైనాన్స్ స్టేట్మెంట్స్ యాజ్ ఎ హోల్ చేసేటప్పుడు మెటీరియాలిటీ లెవెల్ వేరేగా ఉండొచ్చు, మారిపోద్ది ఖచ్చితంగా. సో మారొచ్చు కూడా. ఎందుకంటే దానివల్ల మారడం వల్ల మెటీరియాలిటీ లెవెల్ మారడం వల్ల మీరు అనుకుంటున్న ఆడిట్ ప్రొసీజర్ సరిపోకపోవచ్చు, నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ 3 మారిపోతాయి. ఇప్పుడు మెటీరియాలిటీ తగ్గింది అనుకోండి, ఇంకా ఎక్కువ మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ చెక్ చేయాల్సి ఉన్నప్పుడు మనం టైమింగ్ కూడా పెంచాలి, ఎక్స్టెంట్ ఆఫ్ ప్రొసీజర్స్ కూడా కొంచెం సబ్స్టాంటివ్ గా చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సరిపోదు అని అనిపించినప్పుడు మీరు కొంచెం పెంచాల్సింది. ఒపీనియన్ ఇవ్వడం ఎలా? సెపరేట్ ఒపీనియన్ ఇవ్వచ్చు. సెపరేట్ ఒపీనియన్ అంటే ఇఫ్ ఆడిటర్ అండర్టేక్స్ ఎంగేజ్మెంట్ టు రిపోర్ట్ ఆన్ సింగిల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ ఏదో పర్టికులర్ గా నేను చేయమన్నారు అనుకోండి, ఆర్ స్పెసిఫిక్ ఎలిమెంట్ అలాంగ్ విత్ ఎంగేజ్మెంట్ టు ఆడిట్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్, ఆడిటర్ షల్ ఎక్స్ప్రెస్ సెపరేట్. అంటే మీకు కంప్లీట్ సెట్ మీకే తయారు చేయమన్నారు, సింగిల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ కూడా మీకే తయారు చేయమన్నారు. మీరు కావాలంటే సెపరేట్ ఒపీనియన్ ఇవ్వచ్చంట.
ఎందుకు చెప్పండి, ఓవరాల్ గా చూస్తే అది పెద్ద తప్పు అనిపించకపోవచ్చు, కానీ ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ పరంగా చూస్తే అది తప్పు అనిపించవచ్చు. సో సెపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, సెపరేట్ ఒపీనియన్ కూడా ఇవ్వచ్చు. ఆడిటెడ్ సింగిల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆర్ స్పెసిఫిక్ ఎలిమెంట్ మే బి పబ్లిష్ టుగెదర్ విత్ కంప్లీటెడ్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్. ఇప్పుడు సెపరేట్ ఏదైతే ఆడిట్ చేశారో ఇది కంప్లీట్ సెట్ ఉంటుంది కదా, అది ఇది కలిపి కూడా పబ్లిష్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. Auditor shall determine effect of this on auditor's report on single financial statement or specific element. If deemed appropriate, auditor shall modify the opinion in auditor's report on single financial statement or specific element. ఇప్పుడు కావాలంటే కొన్నిసార్లు ఆడిటర్ ఒక పర్టికులర్ సింగిల్ సెట్ మీద కూడా మీరు ఏం చేయొచ్చు అంట, మీ ఒపీనియన్ ని మాడిఫై చేసుకోవచ్చు. If auditor expressed adverse or disclaimer of opinion on complete set, but auditor wants to express unmodified opinion on specific set, auditor shall do so only if అంటే కంప్లీట్ సెట్ చూస్తే చాలా తేడాలు ఉన్నాయి, అడ్వర్స్ ఒపీనియన్ ఇచ్చేయాలని అనిపిస్తుంది, లేదా డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇచ్చేయాలని అనిపిస్తుంది. మన 700 సిరీస్ లో నేర్చుకోవడం లేదా ఒపీనియన్ టైప్స్, కానీ ఓన్లీ ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ చూస్తే అది బాగానే ఉంది, జెన్యున్ గా ఉంది, సో దాని మీద అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇద్దాం అనుకుంటాం. ఇలా సెపరేట్ ఇవ్వాలని అనుకుంటే మీరు ఎప్పుడు ఇవ్వగలరంట, నాట్ ప్రొహిబిటెడ్ బై లా ఆర్ రెగ్యులేషన్. మీకు లా పరంగా మీకు ఎటువంటి ప్రొహిబిషన్ ఉండకూడదు. దట్ ఒపీనియన్ ఇస్ నాట్ పబ్లిష్ టుగెదర్ విత్ ఆడిటర్స్ రిపోర్ట్ కంటైనింగ్ అడ్వర్స్ ఆర్ డిస్క్లైమర్. అది చూసారా, ఒకటి అడ్వర్స్ ఒకటి అన్మాడిఫైడ్ ఇద్దామని అనుకునేటప్పుడు అది ఇది కలిపి ఇచ్చేయకూడదంట, సెపరేట్ గా ఇవ్వాలంట. స్పెసిఫిక్ ఎలిమెంట్ నాట్ కాన్స్టిట్యూట్ మేజర్ పోర్షన్ ఆఫ్ కంప్లీట్ సెట్. ఇప్పుడు స్పెసిఫిక్ ఎలిమెంట్ పెద్ద పోర్షన్ కాకూడదంట, మరి అందుకే కదా స్పెసిఫిక్ ఎలిమెంట్ ఒకదానికి అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇద్దాం అనుకున్నాం. స్పెసిఫిక్ ఎలిమెంట్ చాలా పోర్షన్ అనుకో, అప్పుడు ఓవరాల్ కూడా నువ్వేమి ఇచ్చి ఉండాల్సింది, అన్మాడిఫైడ్ ఇచ్చి ఉండాల్సింది, మరి ఎందుకు అంత పట్టించుకుంటున్నావు. Auditor shall not express unmodified opinion on single financial statement if auditor express adverse or disclaimer opinion on complete set of financial statements. This is because a single financial statement is deemed to constitute major portion. ఇక్కడ చూసారా, మరి ఇందాకల వరకు వేరే ఒపీనియన్ ఇవ్వచ్చు అని సావగొడుతున్నారు, ఇప్పుడు మళ్ళీ ఇవ్వద్దని అంటున్నారంటే ఇందాక నేను చెప్పింది స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్ ఒక స్పెసిఫిక్ అకౌంట్ విషయంలో. ఇప్పుడు డేటాస్ చెక్ చేయడం నాకు పిలిచారు, ఆ డేటాస్ విషయంలో అంత క్లారిటీగానే ఉంది, అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చాను. కానీ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కొంచెం తేడాలు ఉన్నాయి, అడ్వర్స్ ఒపీనియన్ ఇచ్చాను. అలా ఇచ్చుకొని పర్లేదు. కానీ సింగిల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏమో అన్మాడిఫైడ్, మిగతా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కలిపితే అది క్వాలిఫైడ్, అలా అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది చాలా పెద్ద పార్ట్, టోటల్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రాంగ్ ఉందంటే మీరు టోటల్ గానే ఒపీనియన్ మార్చుకోవాలి. అర్థమైందా. సో ఫైనాన్స్ స్టేట్మెంట్ అయితే సెపరేట్ ఒపీనియన్ ఇవ్వలేరు, కానీ ఎలిమెంట్ ఒక్కటే అయితే దానికి సెపరేట్ ఒపీనియన్, మొత్తం ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కి సెపరేట్ ఒపీనియన్ ఇచ్చుకోవచ్చు. ఈజీగా బిట్ రావడం ఛాన్స్ ఉన్న స్కోప్ ఉంది. ఓకేనా, ఇది మ్యాటర్ క్లియర్. లాస్ట్ అండ్ ఫైనల్ స్టాండర్డ్ ఎస్ఏ 810 ఏంటో చూద్దామా. ఎంగేజ్మెంట్స్ టు రిపోర్ట్ ఆన్ సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆబ్వియస్లీ పేరులోనే ఉంది, సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే అంత డీటెయిల్ గా ఉంటుందా, ఉండదు, అంతేనా. సో దిస్ స్టాండర్డ్ డీల్స్ విత్ ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ. మనం కనుక ఒకవేళ సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమైనా ఆడిట్ చేయడానికి మమ్మల్ని పిలిచారు అనుకోండి, అలాంటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చెప్తున్నాడు. ఇట్ కంటైన్స్ లెస్ డీటెయిల్స్ దాన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్ ప్రొవైడ్స్ స్ట్రక్చర్డ్ రిప్రజెంటేషన్ కన్సిస్టెంట్ విత్ దట్ ప్రొవైడ్ బై ద ఫైనాన్షియల్. అంటే మరి ఎలా పడితే అలా ఉండదు, సమ్మరీ అన్నంత మాత్రాన అంత డీటెయిల్ గా ఉండదు, కానీ ఒక స్ట్రక్చర్ అయితే క్లియర్ గానే ఉంటుంది. ఓకేనా. సో ఇలాంటివి యాక్సెప్ట్ చేసే ముందు మీరు చేయాల్సింది ఏంటి, డిటర్మైన్ వెదర్ అప్లైడ్ క్రైటీరియా బిఫోర్ యాక్సెప్టింగ్ ద ఎంగేజ్మెంట్ టు రిపోర్ట్ ఆన్ సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆడిటర్ ముందుగా ఏం చేయాలంట, ఇట్ రిఫర్స్ టు క్రైటీరియా అప్లైడ్ బై ద మేనేజ్మెంట్ ఇన్ ప్రిపరేషన్. అసలు సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీరు తయారు చేయడానికి మీరు ఏ బేసిస్ లో తయారు చేస్తున్నారు. సార్ ఏం లేదు సార్, ఈ పర్టికులర్ అసెట్స్ అన్ని కలిపి క్లబ్ చేసి ఒక దగ్గర చూపించేస్తున్నాం సార్, ఈ పర్టికులర్ ఐటమ్స్ అన్ని ఒక దగ్గర చూపించేస్తున్నాం సార్. అలా మీకు ఏవో పద్ధతులు ఉంటాయి కదా, అవన్నీ తీసుకురండి. ఫస్ట్ మేము అవన్నీ స్టడీ చేస్తాం. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డిటర్మినేషన్ ఆఫ్ యాక్సెప్టబిలిటీ ఆఫ్ అప్లైడ్ క్రైటీరియా. ముందు ఆ కంపెనీ ఎలాంటిదో చూసుకోండి, పర్పస్ ఎవరి కోసం తయారు చేస్తారు, సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూడండి, ఇన్ఫర్మేషన్ నీడ్స్ ఏంటి, ఇప్పుడు ఎవరి కోసం తయారు చేస్తారు, వాళ్ళకి ఏం కావాలో ముందు తెలుసుకోవాలి కదా. వాళ్ళకి కావాల్సింది మీరు ఇస్తున్నారా లేదా, సమ్మరైజ్డ్ వేలో మీరు అన్ని కప్పేస్తున్నారేమో ఎవరికి తెలుసు. సో తెలుసుకోండి. మీరు ఆడిన క్రైటీరియా మిస్లీడింగ్ గా ఉన్నదేమో అని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అన్ని చెక్ చేశాక ఓకే లేదు న్యాయంగానే అనిపిస్తుంది నాకు కూడా అని అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేయడానికి మీరు ఒప్పుకుంటారు. క్రైటీరియా మే ఆల్సో బి ఎస్టాబ్లిష్డ్ బై రికాగ్నైజ్డ్ ఆర్గనైజేషన్, లా, రెగ్యులేషన్ కూడా కొన్నిసార్లు చెప్పొచ్చు అంటే ఎలా తయారు చేయాలి. ఇన్ సచ్ కేట్ ఆడిటర్ మే ప్రెస్యూమ్ దట్ సచ్ క్రైటీరియా. ఇప్పుడు లా చెప్పింది అనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ మళ్ళీ నేను యాక్సెప్టబుల్ కాదా చెక్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు. లా చెప్పినప్పుడు నాకేం పోయింది, నేను అది చెక్ చేసి డైరెక్ట్ గా దాని ప్రకారం చేశారా లేదా అని చూసుకోవడమే నా పని. ఓకే. obtain agreement of management that it acknowledges its responsibility. మేనేజ్మెంట్ దగ్గర నుంచి ముందుగా ఒక అక్నాలజ్మెంట్ తెచ్చుకోవాలంటే అగ్రిమెంట్ తెచ్చుకోవాలంటే ఏమనంట, ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ యాజ్ పర్ అప్లైడ్ క్రైటీరియా. మీరు ఏ క్రైటీరియా వాడారో సంతకం పెట్టి ఇవ్వండి. టు మేక్ ఆడిటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అవైలబుల్ టు ఇంటెండెడ్ యూజర్స్ ఆఫ్ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ వితౌట్ డిఫికల్టీ. అంటే ఎవరైతే సమ్మరైజ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ చూస్తున్నారో వాళ్ళకి ఒకవేళ డౌట్ ఉంటే మీరు వాళ్ళకి కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తారని మీరు ముందు నాకు మాట ఇవ్వండి. మీ మాట ఇస్తే నాకు నమ్మకం వస్తుంది, ఓకే మీరు సమ్మరీలో ఏం తేడా చేయలేదు అని. అప్పుడు నేను ధైర్యంగా ఆడిట్ రిపోర్ట్ ఇస్తాను.
ఓకేనా? టు ఇంక్లూడ్ ఆడిటర్స్ రిపోర్ట్ ఆన్ సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ ఎనీ డాక్యుమెంట్ కంటైనింగ్ సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మీ ఆడిట్ రిపోర్ట్ కూడా అందులో ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పి. ఓకేనా? ఒపీనియన్ అగ్రీ విత్ ద మేనేజ్మెంట్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ ఒపీనియన్ టు బి. మీరు ఎలాంటి ఒపీనియన్ ఫార్మ్ చేస్తారు ఏంటనేది మీరు మొత్తం ఆడిట్ చేశాక మీరు డిసైడ్ చేసుకోండి. ఈ ఆర్డర్ కన్క్లూడ్స్ దట్ అప్లైడ్ క్రైటీరియా అన్యాక్సెప్టబుల్. అసలు ఇలా ఎలా తయారు చేస్తున్నారు, చండాలంగా తయారు చేస్తున్నారు, మీరు ఎప్పుడు ఏం చేయాలి, మూసుకొని అలాంటివన్నీ మీరు చేయకండి, మీరు బయటకు వచ్చాను డబ్బుల కోసం కకృతి పడకండి మాలాగా. ఓకేనా? మీరు అప్పుడు ఈ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తయారు చేసేటప్పుడు మీరు పాటించాల్సిన ప్రొసీజర్స్ ఏంటో చూద్దాం. ఎవాల్యుయేట్ వెదర్ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అడిక్వేట్లీ డిస్క్లోజ్ సమ్మరైజ్డ్ నేచర్. నిజంగా సమ్మరైజ్డ్ గానైనా సరే ఇన్ఫర్మేషన్ ఇస్తుందా లేదా క్లియర్ గా. When summary financial statements are not accompanied by audited financial statements, evaluate whether they clearly describe from whom or where audited financial statements are. అంటే క్లియర్ గా దాని గురించి చెప్పాలి. ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి ఒక రిఫరెన్స్ ఇవ్వాలి. వాళ్ళు అడిగినప్పుడు అది ఇవ్వాలి. అది ఇవ్వకపోతే అసలు ఏంటి, దాని గురించి ఎందుకు ఇవ్వట్లేదు అనేది క్లియర్ గా మీరు స్టడీ చేయాలి. సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో క్లియర్ గా మీరు ఏ క్రైటీరియా వాడారో అది దాని గురించి చెప్పాలి. సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ నిజంగా మీరు అనుకుంటున్న క్రైటీరియా ఏదైతే వాడామని చెప్తున్నారో ఆ వాడామని చెప్పిన క్రైటీరియా మీరు నిజంగా వాడారో లేదా కూడా చెక్ చేయాలి. అర్థమైందా లేదా? Compare summary finance statements with related information in audited finance statements to determine whether summary finance statements agree with related information. అదే మీరు అప్పుడప్పుడు మీరు కొన్ని ఏం చేయొచ్చు, కొన్ని ఇన్ఫర్మేషన్ మీరు కావాలంటే సమ్మరీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తర్వాత నార్మల్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఈ రెండు చెక్ చేయండి. ఇప్పుడు డేటాస్ బ్రేకప్ అంతా ఇవ్వలేదు, ఓకే, ఇక్కడ టోటల్ అట్లీస్ట్ మ్యాచ్ అవ్వాలి కదా, మ్యాచ్ అవుతుందా లేదా మీరు రఫ్ గా అయినా చెక్ చేయండి. ఎవాల్యుయేట్ వెదర్ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కంటైన్ నెసరీ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, మిస్లీడింగ్ ఏమైనా ఉందేమో చెక్ చేసుకోండి. Evaluate whether audited finance statements are available to the users of summary finance statements without difficulty. మీకు చెప్పాను కదా ఇందాకలే, నార్మల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ చూసేటప్పుడు వాళ్ళకి ఒకవేళ కావాలి అని అనిపించినప్పుడు వాళ్ళకి ఆడిటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మీరు అందుబాటులో ఇస్తున్నారా లేదా అనేది కూడా నేను చేస్తాను. ఈ రిపోర్ట్ లో మీరు ఏమేమి ఇస్తారు? టైటిల్ ఉంటదంట, ఆబ్వియస్లీ రిపోర్ట్ పేరు ఉంటది, తర్వాత అడ్రస్, ఎవరికి అడ్రస్ చేస్తున్నారు, షేర్ హోల్డర్స్ కి ఎవరికైతే అది. ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్ లో ఏమని చెప్పాలంటే ఇది సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇవి కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కాదు. అండ్ స్టేట్మెంట్ దట్ రీడింగ్ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ఏ సబ్స్టిట్యూట్. అంటే మీరు కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మళ్ళీ చదవక్కర్లేదు ఇది చదివితే, అలా కాదు. అది ఇది వేరు ఇది వేరు, ఇది చదవాలనుకున్నది చదవండి, ఇది కాదు ఇది దానికి సబ్స్టిట్యూట్ అని మాత్రం అనుకోకండి, అది కావాలనుకున్నది వెళ్ళి చదవండి అని ముందుగానే మీరు చెప్పాను. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఇందాకలా మాట్లాడాం కదా, అవన్నీ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చింది. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఒపీనియన్ ఇస్తున్నారు కదా, ఆ ఒపీనియన్ గురించి మీరు ఎస్ఏ ఇట్ పాటించారా లేదా అని చెప్పాను. ఆబ్వియస్లీ ఈఓఎం పారాగ్రాఫ్, ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఏమైనా పెట్టాలనుకుంటే పెట్టండి. మీ ఒపీనియన్ ఎందుకు ఇచ్చారు అలా అని చెప్పడానికి డేట్, ప్లేస్, సిగ్నేచర్. ఓకేనా? ఇవన్నీ మీ ఆడిట్ రిపోర్ట్ లో ఉండాలి. ఓకే. ఈ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ విషయంలో ఎటువంటి ఒపీనియన్స్ ఇవ్వచ్చు? సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వచ్చు అంట. అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఎప్పుడు ఇస్తాను చెప్పండి? అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడే కదా. సో సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అన్ని కన్సిస్టెంట్ గా ఉన్నాయి విత్ ఆడిటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో కరెక్ట్ గా ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. ఆర్ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఫెయిర్ సమ్మరీని చూపిస్తున్నాయి అని అనిపించినప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి? అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా, నేను అప్పుడు ఏం చేస్తాను? అన్మాడిఫైడ్ ఒపీనియన్స్. లేదు అలా కాదు, సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో కొంచెం కన్సిస్టెన్సీ మిస్ అయింది, వాళ్ళ నార్మల్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కి దీనికి కొంచెం తేడాలు ఉన్నాయని అనిపించినప్పుడు, లేదా అప్లైడ్ క్రైటీరియా వాడలేదని అనిపించినప్పుడు, ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? అండ్ మేనేజ్మెంట్ డస్ నాట్ మేక్ నెసరీ చేంజెస్, మేము అడిగినా కూడా మేనేజ్మెంట్ చేంజ్ చేయలేదు అని అనిపించినప్పుడు మీరు ఏం చేయాలి? అడ్వర్స్ ఒపీనియన్. ఓకేనా? సో మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేటప్పుడు మాడిఫైడ్ ఒపీనియన్ లో మళ్ళీ ఉంటాయి కదా సేమ్, క్వాలిఫైడ్ ఒపీనియన్ ఉంటది, అడ్వర్స్ ఉంటది, డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్. మనం చదువుకున్నాం కదా. మాడిఫైడ్ ఏం చెప్పండి తేడా క్వాలిఫైడ్ ఒపీనియన్ కి, అడ్వర్స్ కి, డిస్క్లైమర్ కి? క్వాలిఫైడ్ ఒపీనియన్ అండ్ ఫస్ట్ అన్మాడిఫైడ్ ఒపీనియన్ అన్ని ట్రూ అండ్ ఫెయిర్ చూపిస్తే మనం ఏం చేస్తాం? అన్మాడిఫైడ్ ఒపీనియన్స్. ఓకేనా? క్వాలిఫైడ్ ఒపీనియన్ అంటే మీకు ట్రూ అండ్ ఫెయిర్ చూపించట్లేదు, మిస్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి మెటీరియల్ మిస్టేట్మెంట్స్ కాదు, పెద్దగా పర్వసివ్ కూడా కాదని అనుకోండి. లేదా మెటీరియల్ మిస్టేట్మెంట్స్ బట్ పర్వసివ్ కాదు, అంటే డేంజర్ లేదు, అంత ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మరీ ఎఫెక్ట్ చేసే విధంగా లేదనుకోండి. అప్పుడు నేను ఏ ఒపీనియన్ ఇస్తాను? జస్ట్ క్వాలిఫైడ్ ఒపీనియన్. అదే ఒకవేళ మీరు కనిపెట్టారు ఇన్ఫర్మేషన్, అది చాలా మీరు ఏదైతే ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేశారో ఈ ఆడిట్ ఎవిడెన్సెస్ బట్టి చూస్తే మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మెటీరియల్ గా ఉన్నాయి అండ్ ఆల్సో పర్వసివ్ గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు అడ్వర్స్ ఒపీనియన్ ఇస్తారు. మరి డిస్క్లైమర్ ఎప్పుడు ఇవ్వాలి సార్ అంటే, డిస్క్లైమర్ లో అందులో సగం ఇందులో సగం వస్తుంది. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకలేదు కానీ మీరు ఏమని నమ్ముతున్నారంటే దీని పాసిబుల్ ఎఫెక్ట్ గనక, అంటే ఇది దొరికితే ఫ్యూచర్ లో దాని వల్ల పాసిబుల్ ఎఫెక్ట్ మెటీరియల్ అండ్ పర్వసివ్ అనుకోండి, అప్పుడు మీరు డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్స్. అర్థమైందా? దాని పాసిబుల్ ఎఫెక్ట్ కనుక మెటీరియల్ బట్ నాట్ పర్వసివ్ అనుకోండి, అప్పుడు క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ ఎక్కడ చదువుతాం మనం? 700 సిరీస్ ఓపెన్ చేయండి, యూట్యూబ్ లో పెట్టాను కదా, అందులో ఉంటుంది చూడండి, అందులో క్లియర్ గా మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి సార్ మరి? ఆడిటర్స్ రిపోర్ట్ ఆన్ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆర్ ఆల్సో కంటైన్ ద ఫాలోయింగ్.
అసలు మీరు ఎందుకు క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చారో క్లియర్ గా దాంట్లో చెప్పాలి. మరి ఆబ్వియస్లీ అక్కడే కదా ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో అదే కదా చెప్తాం. డిస్క్రైబ్ ఏ బేసిస్ మీద మీరు క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చారు, దానివల్ల ఎఫెక్ట్ ఏంటి అనేది క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అడ్వర్స్ ఆఫ్ డిస్క్లైమర్ ఒపీనియన్ ఇద్దాం అనుకుంటే స్టేట్ వెదర్ అసలు అంత అడ్వర్స్ డిస్క్లైమర్ ఒపీనియన్ అనే విషయం మీరు చెప్పారా లేదా, ఏ బేసిస్ మీద ఇచ్చారు. ఆ ఒకవేళ స్టేట్ దట్ డ్యూ టు సచ్ ఒపీనియన్ ఇట్ ఈస్ ఇన్అప్రోప్రియేట్ టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్ ఆన్ సమ్మరీ ఫైనాన్షియల్స్. అదే డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ అంటే ఏంటి, మనం అసలు క్లియర్ గా ఏం చెప్పలేకపోతున్నాం ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర అనే విషయాన్ని కూడా మీరు క్లియర్ గా చెప్పాలి. అర్థమైందా? లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ అయిపోయింది. ఆడిటర్ అసోసియేషన్ ఇఫ్ ఎంటిటీ ప్లాన్స్ టు స్టేట్ దట్ ఆడిటర్ has రిపోర్టెడ్ ఆన్ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఇన్ a డాక్యుమెంట్ containing summary finance statements without auditor's report, auditor shall request the management to include auditor's report. ఆడిటర్స్ రిపోర్ట్ లేకుండా సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు జనాలకి అని అనిపించింది అనుకోండి, మీరు వెళ్ళి మేనేజ్మెంట్ కి విషయం చెప్పండి. ఎందుకు ఇవ్వట్లేదు మా రిపోర్ట్, మా రిపోర్ట్ కూడా అటాచ్ చేయండి. మేనేజ్మెంట్ అయినా కూడా వెళ్ళలేదు అనుకోండి, ఆడిటర్ ఏం చేయాలి చెప్పండి, ఎటువంటి యాక్షన్స్ వాడు తీసుకోగలరు వాడి వైపు నుంచి మేనేజ్మెంట్ ఆపడానికి, అటువంటి యాక్షన్స్ అన్ని వాడు తీసుకోవడానికి వాడికి కంప్లీట్ అధికారాలు ఉన్నాయి. ఓకేనా? ఆడిటర్ మే బి ఎంగేజ్ టు రిపోర్ట్ ఆన్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ బట్ నాట్, కొన్నిసార్లు ఫైనాన్స్ స్టేట్మెంట్స్ గురించి మమ్మల్ని అపాయింట్ చేయొచ్చు, సమ్మరీ కోసం కాదు. In this case, if entity plans to make a statement in a document that refers to auditor, he shall be satisfied that reference to the auditor is made in context of auditor's report and statement does not give impression that auditor has reported. ఇప్పుడు నార్మల్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ సంబంధించినోడు ఆడే జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసా. ఇక్కడ ఒక సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ముందే విషయాన్ని వాడి గురించి వాడు క్లియర్ గా చెప్పించుకోవాలి. ఎందుకంటే రాకపోతే ఏమవుతుంది చెప్పండి, అందరూ ఏమనుకుంటారు, ఓకే నార్మల్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఈడే ఆడిట్ చేశాడు, సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కూడా ఈడే ఆడిట్ చేశాడు, సో అన్ని ఈడే కావాలో రెస్పాన్సిబుల్ అని అనుకుంటారు. కానీ క్లియర్ గా మీరు చెప్పాలి వాడికి సంబంధం లేదు. ఇఫ్ యూఆర్బి ఒకవేళ మీట్ అవ్వకపోతే సేమ్ అదే చెప్తున్నారు కదా, ఆడిటర్ మళ్ళీ రిక్వెస్ట్ చేయండి మేనేజ్మెంట్ కి ఏమని, మా పేరు వాడకండి మీరు ఎందుకంటే జనాలు మా పేరు అని అనుకుంటారు. ఇఫ్ మేనేజ్మెంట్ అయినా కూడా వినకుండా చేసింది అనుకోండి, ఆడిటర్ ఎటువంటి యాక్షన్స్ తీసుకోగలడో అటువంటి యాక్షన్స్ తీసుకోండి. ఓకేనా కదా చెప్పండి, అర్థమైందా? ఇక్కడతో 800 సిరీస్ క్లోజ్. అన్ని కరెక్ట్ గా మీకు అరగంట మించి పట్టట్లేదు, అరగంట మహా అయితే చదవడానికి గంటన్నర. ఇప్పుడు చెప్పిన వెంటనే చదివేశారు అనుకోండి గంటన్నర మహా అయితే. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.